నేను ఇప్పుడు హైదరాబాద్ నగరంలోనే అత్యంత ఖరీదైన భూమిలో ఉన్నాను. ఖరీదంటే అలా ఇలా కాదు. నేను నుంచున్న ఈ ప్రదేశం అక్షరాల 1 ఎకరం 177 కోట్ల రూపాయలకి ప్రభుత్వమే స్వయంగా అమ్మింది. ఇదేదో ఎవరో ఇన్ఫ్లేట్ చేసి చెప్పిన రేటు కాదు. స్వయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పారిశ్రామిక పెట్టుబడుల సంస్థ వారు టీజీఐఏసీ వారు నిన్న పెట్టిన వేలంపాట్లో ఈ భూమి మొత్తం ఇది 7.67 ఎకరాల బిట్ అనమాట. ఇది రాయదుర్గం దగ్గర నాలెడ్జ్ సిటీ ప్రాంతంలో ఉంది. మీరు చూడొచ్చు, చుట్టూరు ఎటు చూసినా ఐటీ కంపెనీలు ఉంటాయి. ఈ బిట్ ని వేలం వేయగా 1 ఎకరా 177 కోట్లు చొప్పున 7.67 ఎకరాలు సుమారు 1300 కోట్లకి ఒక కంపెనీ ఎంఎస్ఎన్ అనే కంపెనీ కొన్నది. నిన్న ఇంకొక భూమిని కూడా దీనికి దగ్గరలో వేలం వేశారు. అది 11 ఎకరాలు బిట్ అనమాట. అది సుమారు 1 ఎకరా 140 కోట్ల రేటు చొప్పున 1500 కోట్లు 1550 కోట్ల రూపాయలు వెచ్చించి ప్రెస్టేజ్ గ్రూప్ తీసుకుంది. మొత్తం మీద నేను ఒక్కరోజే 2 స్థలాలు వేలం వేస్తే తెలంగాణ ప్రభుత్వానికి భూమి అమ్మింది రేటు గానీ, దాని మీద వచ్చే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ రేటు ఛార్జీలు గానీ అన్ని కలుపుకుంటే సుమారు 3100 కోట్లు నిన్న ఒక్కరోజే తెలంగాణ గవర్నమెంట్ కి వచ్చింది. సరే, గవర్నమెంట్ కి ఎంత ఆదాయం వచ్చిందని పక్కన పెడితే కనుక హైదరాబాద్ లో ఈ రాయదుర్గం ప్రాంతంలో ఎప్పుడో 2017లో ఒక ఆక్షన్ లో సుమారు 42 కోట్లు ఎకరం వెళ్లడం, 2022లో కోకాపేటలో 1 ఎకరం 100 కోట్లకి అమ్మటం, ఈ రెండో ఇప్పటి వరకు రికార్డులుగా చెప్పుకునేవారు. ఇప్పుడు వాటిని దాటి 1 ఎకరా 177 కోట్లకు వెళ్లడం అనేది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో పెద్ద సంచలనంగా ఉండింది. దీంతో పాటు ఇలా ఐటీ ఏరియాలోనే కాదు, ఐటీ ఏరియా కానటువంటి చింతల్లో నిన్న హౌసింగ్ బోర్డు వారు ఫ్లాట్లు కొన్ని వేలం పెడితే యావరేజ్ న చదరపు గజం 92,000కి వెళ్ళింది. ఒక ప్లాట్ అయితే మాత్రం చదరపు గజం సుమారు 1,14,000 కూడా వెళ్ళింది. సో మొత్తం మీద హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ఏ రేంజ్ లో ఉందనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది.